తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం సంక్రాంతి తర్వాతే తేలబోతోంది. సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక దాదాపుగా జరగనుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రేసులో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, అలాగే రఘునందన్ రావు. ఈ ముగ్గురు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా హైకమాండ్ కసరత్తు చేస్తోంది. బీసీ నుంచి ధర్మపురి అరవింద్ అలాగే ఈటల రాజేందర్ ఇద్దరు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఓసీ నుంచి రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. అయితే చివరికి హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే బండి సంజయ్ తాను రేస్లో లేనట్టుగా ప్రకటించారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు మరికొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి. అయితే వారి పేర్లు పెద్దగా పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనబడడం లేదు. ప్రధానంగా ముగ్గురు ఎంపీలు మాత్రమే రేసులో ఉన్నారు. వారిలో ప్రధానంగా ఈటల రాజేందర్ అలాగే ధర్మపురి అరవింద్ బీసీ సామాజిక వర్గం నుంచి, మరోవైపు రఘునందన్ రావు కూడా తనకు కూడా అధ్యక్ష పదవి కావాలంటూ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. సో సంక్రాంతి తర్వాతే హైకమాండ్ దీనిపై దృష్టి సారించబోతుంది. సంక్రాంతి తర్వాత బీజేపీ కొత్త సారథి ఎవరనేది తేలబోతుంది. మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక సంబంధించి ఎలాంటి చర్చలు సాగుతున్నాయి? ముఖ్యంగా సంక్రాంతి తర్వాత కొత్త అధ్యక్షుడు ఎంపిక ఉండబోతుందని తెలుస్తోంది. ఎవరు రేసులో ఉన్నారు? ఎవరిని హైకమాండ్ ఫైనల్ చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలంతా కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నారు. నూతన బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని మరి హైకమాండ్ నియమించబోతా ఉంది, ఎవరిని మేము కొత్త తెలంగాణ బాస్ గా చూడబోతున్నటువంటి చర్చ పెద్ద జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి తర్వాతనే ఇక బీజేపీ నూతన అధ్యక్షుడిని నియమించేటువంటి ఆలోచనలో ఇక ఆ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది రామదాస్. ఈ పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడతా ఉన్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, అరవింద్, రఘునందన్, ఇతర నేతల పేరు వినిపిస్తా ఉన్నాయి. కానీ ప్రధానంగా ఈ ముగ్గురు పేర్లు మాత్రం అధిష్టానం షార్ట్ లిస్ట్ చేసినట్టుగా పార్టీ వర్గాలు తెలుస్తా ఉన్నాయి. దీంతో వీరిలో ఎవరికైనా ఒకరికి మాత్రమే ఛాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఆ ఒక్కరు ఎవరైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు నియమించాలంటూ హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాడు. ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలంటూ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతుండటంతో పార్టీ వ్యవహారం చక్కబెట్టేందుకు మరికొంత అవకాశం ఉండాలి. మరికొంటి నూతన అధ్యక్షుడిగా నియమిస్తే కొంత పార్టీ దారిలో పడే అవకాశం ఉంటుంది. రానున్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, డిప్యూటీసీ ఎంపీడీసీ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు దూకుడుగా వివరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో కొత్త అధ్యక్షుడు దేశంలో పలువురు సీనియర్ నేతల పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. రాధవ్, మనం ఇందాక మాట్లాడుతున్నట్టుగా ఎంపీలు టీఆర్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, బండి సంజయ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. అయితే వీరిలో బండి సంజయ్ గతంలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలోనే బీజేపీ తెలంగాణలో పుంజుకుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా ఆయనను తప్పించి కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఢీలా పడింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీలకు విజయం సాధించారు బీజేపీ నాయకులు. సో అందులో బండి సంజయ్ రెండోసారి గెలిచిన ఆయన కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు అప్పగించింది ఏదైతే బీజేపీకి సంబంధించిన హైకమాండ్. అయితే బీజేపీ కొత్త అధ్యక్షుడు నియమితం సామాజిక అంశాల ఆధారంగా ఉంటున్నట్టు కొత్త చర్చ జరుగుతోంది. ఒకవేళ సామాజిక వర్గాలుగా మనం చూస్తే మాత్రం బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్, ధర్మపురి అరవిందులతో పాటు ఓసీ ఎలమ సామాజిక వర్గానికి చెందిన రఘునందన్ పేర్లు కూడా హైకమాండ్ షార్ట్ లిస్ట్ చేసుకోవాల్సి బీసీలకు పదవులు ఇస్తే ఈటల లేదా ధర్మపురి అరవిందులు ఒకరికి అవకాశం పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే క్యాడర్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న రఘునందన్ రావు సైతం అవకాశం ఉంటుందంటూ సమాచారం వినిపిస్తుంది. కాబట్టి సంక్రాంతి తర్వాత ఈ ముగ్గురిలో ఒకరిని ఇక ఫైనల్ చేస్తూ తెలంగాణ నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హైకమాండ్ ప్రకటించే అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. రామ్నాథ్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈటల రాజేందర్ అలాగే ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు. ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు హైకమాండ్ దగ్గర. ఇక సంక్రాంతి తర్వాతే హైకమాండ్ బీజేపీ అధ్యక్ష పదవి ఫైనల్ చేయబోతుంది. సామాజిక వర్గ సమీకరణలు అలాగే ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక ఉండబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.